హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య. ఐకాన్ బాబు గురించి నేను ఎంత మాట్లాడకూడదు అనుకున్నా కూడా ఐకాన్ బాబు ఉల్టా మన కంటెంట్ ఇస్తున్నాడు. ఏం చెప్పాలి, అక్కడ ఆ మనిషి మర్యాదగా కంఫర్టబుల్గా ఉంటే ఏదైనా మనం చేయడానికి ఉంటుంది. అక్కడ గంతులు ఎగరేస్తూ ఇక్కడో గంతు అక్కడో గంతు ఎగురుతూ అప్పుడో ఒక మాట ఇప్పుడో ఒక మాట మాట్లాడుతూ ఉంటే నాలాంటి నిఖార్సైన జనసైనికుడు ఎలా ఊరుకుంటాడు? తప్పట్లేదు. ట్రోలింగ్ వద్దన్నా కూడా ఈ ఐకాన్ బాబు మీద దారుణాతి దారుణమైన ట్రోలింగ్ వెళ్తుంది. ఎందుకంటే నిలకడలేని మనస్తత్వం. నిలకడ లేకపోతే ఇక్కడే కాదు ఎక్కడా సర్వైవ్ కాలేరు. ఆ విషయం ఎంత త్వరగా వెళితే అంత త్వరగా ఐకాన్ బాబు తెలుసుకుంటే బెటర్. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట్లాడడం ఏంటి? నువ్వు సొంతంగా నిలబడాలనుకున్నావు, తప్పు కాదు. అల్లు బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలన్నావు, తప్పు కానే కాదు. మరి నిలబడు. మళ్ళీ ఈ చెక్క భజనలు ఎందుకు? నీ ఆహా ఓహో ఓటీటీలో కూర్చొని బాలయ్య బాబుతో కూర్చొని పవన్ కళ్యాణ్ నాకు స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ గ్రేట్, వేరే లెవెల్ అని చెప్పేసి డిస్కస్ చేయడం ఎందుకు? చిరంజీవి గారు లేకుండా సొంతంగా ఎదిగాను అని డబ్బాలు కొట్టుకునే నీకు చిరంజీవి గారి గురించి నా దేవుడు అని మాట్లాడవలసిన అవసరం ఏంటి? నువ్వు ఎదగాలనుకున్నప్పుడు ఒంటరిగానే ఎదుగు. ఆ ఎదిగేది కరెక్ట్ ప్రాసెస్లో ఎదిగితే ఎవ్వరు కాదంటారు. నేను నా బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. మెగా ఫ్యామిలీ నాకు కావాల్సిన సపోర్ట్ నేను స్టార్టింగ్ స్టేజ్లో నాకు వచ్చింది, నేను ఇండివిజువల్గా ఎదగాలనుకుంటున్నాను అని ఓపెన్గా చెప్పి ఎదుగు. ఎవరొద్దన్నారు? ఒకరి మీద బురద చల్లాల్సిన అవసరం ఏంటి? అది ఏకంగా పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేసి ఇన్ని కథలు చేయాల్సిన అవసరం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మీరు ఊహించిన స్థాయిలో ఉన్నారాయన. ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఐకాన్ బాబు పరిస్థితి ఎలా తయారైపోయిందంటే రెండిటికి చెడ్డ రేవడి అంటారు చూడండి పెద్దవాళ్ళు, అలా తయారైపోయింది. ఎటు కాకుండా తయారవుతున్నాడు. ఇటు సినిమా ఇండస్ట్రీ మీద ఫోకస్ చేయట్లేదు, ఇటు పాలిటిక్స్ మీద ఫోకస్ చేయట్లేదు. తగదిమి తా అవుతుంది ఇలా ఉంటే. అయితే సినిమాలు వదిలేయి, పాలిటిక్స్కి వచ్చేయి, డైరెక్ట్ చూసుకుందాం. పవన్ కళ్యాణ్ గారి మీద అగనెస్ట్గా వెళ్తున్నావు కదా, రా వచ్చేయి, అది బాగుంటుంది. లేదు అన్ని పక్కకు పెట్టేసి ఈ పెంట నాకెందుకు అని పక్కకు పెట్టేసి సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేసుకో, అప్పుడైనా బాగుపడతావు. ఇప్పటికే ఎంత డ్యామేజ్ అయిపోయిందో తెలుసా ఐకాన్ బాబు? నీ పరిస్థితి ఎంత దారుణంగా డ్యామేజ్ అయిపోయిందో తెలుసా? అసలు మెగా ఫ్యామిలీ నుంచి ఒక రకంగా వాళ్ళు వెలేసారో లేదో తెలియదు కానీ టోటల్ మా ఫ్యాన్స్ అంతా తోసి పక్కకు పడేశారు. అంత దారుణంగా తయారైపోయావు. ఒక రకంగా అనకూడదు కానీ మా మంచు అన్నే బెటరు, మంచు ఫ్యామిలీనే బెటరు. వాళ్ళకంటే దారుణమైన ట్రోలింగ్కి గురవుతున్నావు నువ్వు ఒక్కడివే. ఫిల్మ్ ఇండస్ట్రీలో నువ్వు ఒక్కడివే. నువ్వు స్టార్ 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 అని చెప్పేసి అల్లు ఐకాన్ బాబు అని చెప్పేసి ఏ వేసుకుంటే సరిపోదు. మా గుండెల్లో కూడా స్థానం ఉండాలి. యాక్టింగ్ ఒకటే సరిపోదు, బిహేవియర్, పర్సనల్ బిహేవియర్ కూడా అవసరం. ఇప్పుడు నేను కొంచెం పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక నెగిటివ్ చెప్తాను. వరుస పెట్టి 10-15 సినిమాలు ఫ్లాప్ అయినా కూడా క్రేజ్ తగ్గలే మా పవన్ కళ్యాణ్కి. పైపెచ్చు ఇంకా పెరిగింది. నీకేం పెరిగింది బొక్క? సో ఎవరితో పోల్చుకోవాలనో వాళ్ళతో పోల్చుకో, అంతే తప్ప పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి నువ్వు చేసిన ఆ ఎదవ వేషాలన్నీ మా గుర్తులేవనుకుంటున్నావా, మర్చిపోతాం అనుకుంటున్నావా? ఇప్పుడు ఆహా ఓహో అని చెప్పేసి నీ ఓటీటీలో కూర్చొని నువ్వు మాట్లాడి సరిపోతుందా? పవన్ కళ్యాణ్ గారిని పొగడడం, చిరంజీవి గారిని పొడిస్తే సరిపోతుందా? ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నీ సినిమా రిలీజ్ కోసం సేఫ్ జోన్లో ఉండడానికి చేస్తున్నావు, అది క్లియర్గా అర్థమవుతుంది. మరలా మామూలే, కుక్క తోక వంకరే ఉంటుంది, అది ఎప్పుడు స్ట్రైట్ అవ్వదు. సో ఆ టైప్ వ్యవహారం మంది. సో ఏదేమైనా కూడా నిన్ను వదిలే ప్రసక్తే లేదు, కంటిన్యూ అవుతూనే ఉంటాయి ట్రోల్స్. సో ఎప్పుడైతే బిహేవియర్ మార్చుకుంటావో ఆ రోజు బాగుపడతారు. కానీ బాగుపడతావు అనే ఆలోచన మాకు లేనే లేదు. సో నువ్వు ఎంత భజన చేసినా ఏం చేసినా కూడా అందరూ నమ్మొచ్చేమో కానీ జన సైనికులు, వీర మహిళలు, మెగాస్టార్, మెగా ఫ్యాన్స్ పొరపాటును కూడా నేను నమ్మరు. ఇది గుర్తుపెట్టుకోండి. కామెంట్స్ రూపంలో మోత మోగిపోతూ ఉంటుంది. ఐకాన్ బాబు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాడనేది కామెంట్ రూపంలో మోత మోగుతూనే ఉంటుంది. సో అఫ్కోర్స్ అక్కడక్కడ పిల్ల బచ్చాగాలు ఎంటర్ అవుతుంటారు. ఆయన ఇండివిజువల్గా ఎదుగుతున్నాడు, ఎదగనివ్వరని. ఎదగండ్రా బై,
వాళ్ళగా ఐకాన్ బాబే కాదు, మీరు కూడా ఎదగండి. ఇండివిజువల్గా ఎదగడం చాలా అవసరం, కానీ చెప్పి చేయండి అంటున్నాను. చెప్పి చేయకుండా నేనే ఎదిగాను, నా వల్లే ఎదిగానంటే ఎట్లా? ఇండివిజువల్గా ఎదగాలి, ఖచ్చితంగా మూలాలు మర్చిపోకూడదు అంటున్నా, అంతే. మూలాలు మర్చిపోయి ఎగిరితే ఏమవుతుంది? తాడు తెగిన గాలిపటంలో ఎగిరిపోతావు. ఎంత పైకి ఎగిరినా నేల మీద పడాల్సిందే. అలాంటి పరిస్థితి ఐకాన్ బాబుకు వచ్చింది. ఇక్కడ కాపాడుకోవడం చాలా కష్టం. ఏదేమైనా కూడా మరలా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా మేము ఎవరిని నెగిటివ్గా తీసుకోం, పాజిటివ్గానే తీసుకుంటాం. కానీ మీ బిహేవియర్ దగ్గరే ప్రాబ్లం అవుతుంది మాకు. సో అందువల్లే పాజిటివ్గా తీసుకుంటున్నాం. పుష్ప 2 విజయవంతం కావాలి. ఐకాన్ బాబు సంకనాకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ప్రొడ్యూసర్ బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య, ఎమ్మెల్యే వారణాసి సూర్య. థ్యాంక్ యూ.